Hi dear friends, welcome to the English Wallace spoken English classes. Simple present tense lesson number 2. మిత్రులారా ఇంత ముందు క్లాస్ లో మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ అంటే ప్రాథమిక వాక్య నిర్మాణం మరియు దాంట్లో అసర్టివ్, నెగటివ్, ఇంటరాగేటివ్ వాక్యాలని ఏ విధంగా మనము తయారు చేసుకోవాలి, వాటితో ఏ విధంగా మనము డైలీ కమ్యూనికేషన్ లో మాట్లాడాలో చూసాము. ఈ రోజు తరగతిలో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో హౌ టు ఫార్మ్ క్వశ్చన్స్, ప్రశ్నలు ఏ విధంగా తయారు చేయాలి చూద్దాం. ఓకే, అంటే ఇంతకుముందు మనం తయారు చేసినవన్నీ కూడా డైరెక్ట్ క్వశ్చన్స్, ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ఈ రోజు మనము ఈ WH వర్డ్స్ అనే వాటిని ఉపయోగించి వాట్, వెన్, వేర్, హౌ లాంగ్, వై, హూ అండ్ విచ్ మరియు హూజ్ అనే వాటిని ఉపయోగించి మనం ఎట్లా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో క్వశ్చన్స్ ఫార్మ్ చేయాలి, వాటిని మనము మన యొక్క డే టు డే కమ్యూనికేషన్ లో ఎలా ఉపయోగించాలో చూద్దాము. ఓకే రైట్, ముందుగా మనము ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో స్ట్రక్చర్ మనకు తెలుసు. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 అంటే బేస్ వర్బ్ ఆర్ రూట్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది మనకు తెలుసు. కానీ క్వశ్చన్స్ వేయాలంటే ఫస్ట్ పర్సన్ ఐ, వి లో, సెకండ్ పర్సన్ యు లో, థర్డ్ పర్సన్ ప్లూరల్ నెంబర్ దే అండ్ అదర్ నౌన్స్ అవి వచ్చినప్పుడు మనము డూ ప్లస్ వెర్బ్ 1 ఉపయోగిస్తూ ఈ WH వర్డ్స్ ని మనము స్టార్టింగ్ లో ఉపయోగిస్తూ ప్రశ్నలు తయారు చేసుకోవాలి. థర్డ్ పర్సన్ ప్లూరల్ వచ్చేసరికి మనము డస్ ప్లస్ వెర్బ్ 1 ఉపయోగించి ప్రశ్నలు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని చూద్దాం. వాట్ ఏమిటి మీకు తెలుసు, వెన్ ఎప్పుడు, వేర్ ఎక్కడ, హౌ ఎలా ఏ విధంగా, హౌ లాంగ్ ఎంత కాలము, వై ఎందుకు, హూ ఎవరు ఎవరిని ఎవరికి, హూమ్ అనేది ఇప్పుడు మోడర్న్ ఇంగ్లీష్ లో వాడలేదండి, దాని స్థానంలో కూడా మనం హూ అనేది వాడచ్చు. నెక్స్ట్ హూజ్ ఎవరి యొక్క, విచ్ ఏది అనే వాటిని మనము ఇప్పుడు ఈ WH క్వశ్చన్స్ తయారు చేయడానికి వాడదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పర్సన్ లో ఐ తీసుకున్నాము. ఇక్కడ ఉదాహరణ చూడండి. ఓకే, ఐ ప్లే క్రికెట్ ఇన్ రాజన్స్ గార్డెన్ ఎవ్రీ సండే. ప్రతి ఆదివారం నేను రాజన్ గారి యొక్క తోటలో క్రికెట్ ఆడుతుంటాను. ఇది ఇప్పుడు దీనికి మనము నేను క్రికెట్ ఎట్లా ఆడతాను, ఎప్పుడు ఆడతాను, ఎవరితో ఆడతాను, ఎందుకు ఆడతాను, ఎన్నిసార్లు ఆడతాను, ఇలా మనము ప్రశ్నలు తయారు చేసుకోవచ్చు. ఓకే రైట్, సో ముందుగా ఈ వాక్యం తీసుకున్నాం. ఐ ప్లే క్రికెట్ ఇన్ రాజన్స్ గార్డెన్ ఎవ్రీ సండే. ఓకే, ఐ ఫస్ట్ పర్సన్ తీసుకున్నాము. డూ ప్లస్ వెర్బ్ 1 వాట్ తో మొదలు పెడదాం. మనం ఫస్ట్ వాట్ తీసుకున్నాము. వాట్ గేమ్ డూ ఐ ప్లే ఇన్ రాజన్స్ గార్డెన్. వాట్ గేమ్ డూ ఐ ప్లే ఇన్ రాజన్స్ గార్డెన్ అంటే రాజన్ యొక్క తోటలో నేను ఏ ఆట ఆడతాను. ఐ ప్లే క్రికెట్ ఇన్ రాజన్స్ గార్డెన్. రాజన్ యొక్క తోటలో నేను క్రికెట్ ఆడుతూ ఉంటాను. నెక్స్ట్ వన్, వెన్ డూ ఐ ప్లే క్రికెట్ ఇన్ రాజన్స్ గార్డెన్. రాజన్ యొక్క తోటలో నేను ఎప్పుడు క్రికెట్ ఆడతాను అంటే ఐ ప్లే క్రికెట్ ఇన్ రాజన్స్ గార్డెన్ ఎవ్రీ సండే. ప్రతి ఆదివారం నేను రాజన్ యొక్క గార్డెన్ లో నేను క్రికెట్ ఆడుతూ ఉంటాను. నెక్స్ట్ వన్, వేర్ తీసుకున్నాము. ఎక్కడ, వేర్ డూ ఐ ప్లే క్రికెట్ ఎవ్రీ సండే. ప్రతి ఆదివారము నేను ఎక్కడ క్రికెట్ ఆడుతూ ఉంటాను. ఐ ప్లే క్రికెట్ ఇన్ రాజన్స్ గార్డెన్ ఎవ్రీ సండే. ప్రతి ఆదివారము నేను రాజన్ గార్డెన్ లో క్రికెట్ ని ఆడుతూ ఉంటాను. నెక్స్ట్ ఆ తర్వాత మనము హౌ తీసుకున్నాము. ఓకే రైట్, ఎలా ఏ విధంగా, హౌ డూ ఐ ప్లే క్రికెట్ ఇన్ రాజన్స్ గార్డెన్. నేను రాజన్ గార్డెన్ లో క్రికెట్ ని ఎలా ఆడుతూ ఉంటాను. ఐ ప్లే క్రికెట్ వెరీ హ్యాపీలీ ఇన్ రాజన్స్ గార్డెన్. రాజన్ యొక్క తోటలో నేను చాలా సంతోషంగా క్రికెట్ ఆడుకుంటూ ఉంటాను అని దాని అర్థం. నెక్స్ట్ వన్ మనము హౌ లాంగ్ తీసుకున్నాము. ఎంతసేపు, ఎంత కాలం పాటు. హౌ లాంగ్ డూ ఐ ప్లే ఇన్ రాజన్స్ గార్డెన్. ఓకే, ఐ ప్లే ఫర్ 3 hours ఇన్ రాజన్స్ గార్డెన్. రాజన్ యొక్క తోటలో నేను 3 గంటల పాటు ఆడుతూ ఉంటాను. నెక్స్ట్ వన్ వై తీసుకున్నాం. ఎందుకని, వై డూ ఐ ప్లే క్రికెట్ ఇన్ రాజన్స్ గార్డెన్. రాజన్ యొక్క తోటలో నేను ఎందుకని క్రికెట్ ఆడుతూ ఉంటాను. ఐ ప్లే క్రికెట్ ఇన్ రాజన్స్ గార్డెన్ ఫర్ మై ఫిట్నెస్.
నా యొక్క దేహదారుఢ్యాన్ని పెంచుకోవడం కోసము నేను రాజన్ గార్డెన్ లో క్రికెట్ ఆడుతుంటాను. నెక్స్ట్ వన్ హూ, ఎవరు. ఇక్కడ మనం విత్ అనేది కలుపుకుంటే ఎవరితో అనేది మనకు స్ఫురిస్తూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, హూ డు ఐ ప్లే విత్ ఇన్ రాజన్స్ గార్డెన్. నేను రాజన్ యొక్క తోటలో ఎవరితో ఆడుతూ ఉంటాను. Who do I play with in Rajan's garden? I play with my friends in Rajan's garden. రాజన్ యొక్క తోటలో నేను నా మిత్రులతో కలిసి నేను ఆడుతూ ఉంటాను. నెక్స్ట్ వన్ హూజ్, ఎవరి యొక్క. ఇక్కడ మనము ఎవరి తోటలో అంటే ఇన్ అనే మాటని యాడ్ చేసుకున్నాము. ఇన్ అనే ప్రిపోజిషన్ ని యాడ్ చేసుకున్నాము. ఓకే, ఇన్ హూజ్ గార్డెన్. ఇన్ హూజ్ గార్డెన్ డు ఐ ప్లే క్రికెట్. నేను ఎవరి తోటలో క్రికెట్ ఆడుతూ ఉంటాను. అవునా, నేను రాజన్ యొక్క తోటలో క్రికెట్ ఆడుతూ ఉంటాను. నెక్స్ట్ వన్ విచ్, ఏది అంటే ఏ తోటలో. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, రైట్. సో లేదా ఏ ఆట. విచ్ గేమ్ డు ఐ ప్లే ఎవ్రీ సండే. ఓకే, ఐ ప్లే క్రికెట్ ఎవ్రీ సండే. నేను ప్రతి ఆదివారం నేను క్రికెట్ ని ఆడుతూ ఉంటాను. ఈ విధంగా మనం WH వర్డ్స్ తోటి ఫస్ట్ పర్సన్ లో చేసాము. అలాగే ఈ WH ఇంటరాగేటివ్స్ లేదా WH వర్డ్స్ ఉపయోగించి ఇప్పుడు సెకండ్ పర్సన్ అయినటువంటి ఈ యూ తోటి మనము కొన్ని క్వశ్చన్స్ తయారు చేద్దాము. ఓకేనా, రైట్. ఫస్ట్, వాట్ గేమ్ డూ యూ ప్లే ఇన్ రాజన్స్ గార్డెన్. రాజన్ యొక్క తోటలో నువ్వు ఏ ఆట ఆడతావు. యూ ప్లే క్రికెట్ ఇన్ రాజన్స్ గార్డెన్. నీవు రాజన్ యొక్క తోటలో క్రికెట్ ఆడుతూ ఉంటావు. నెక్స్ట్ వన్ వెన్ డు యూ ప్లే ఇన్ రాజన్స్ గార్డెన్. రాజన్ యొక్క తోటలో నువ్వు ఎప్పుడు ఆడుతూ ఉంటావు. యూ ప్లే ఇన్ రాజన్స్ గార్డెన్ ఎవ్రీ సండే. ప్రతి ఆదివారము నువ్వు రాజన్ యొక్క తోటలో ఆడుతూ ఉంటావు. ఆ తర్వాత వేర్, ఎక్కడ తీసుకున్నాము, ఎక్కడ అనేది తీసుకున్నమాట. వేర్ డు యూ ప్లే క్రికెట్ ఎవ్రీ సండే అంటే ప్రతి ఆదివారం నువ్వు క్రికెట్ ఎక్కడ ఆడతావు అంటే యూ ప్లే క్రికెట్ ఇన్ రాజన్స్ గార్డెన్ ఎవ్రీ సండే. ప్రతి ఆదివారం నువ్వు రాజన్ యొక్క తోటలో క్రికెట్ ఆడుతూ ఉంటావు. నెక్స్ట్ వన్ హౌ తీసుకున్నాము. హౌ డు యూ ప్లే క్రికెట్ ఇన్ రాజన్స్ గార్డెన్. రాజన్ యొక్క తోటలో నువ్వు క్రికెట్ ఏ విధంగా ఆడుతూ ఉంటావు అంటే యూ ప్లే క్రికెట్ వెరీ హ్యాపీలీ ఇన్ రాజన్స్ గార్డెన్. రాజన్ యొక్క తోటలో నువ్వు క్రికెట్ చాలా సంతోషంగా ఆడుకుంటావు. నెక్స్ట్ వన్ హౌ లాంగ్, ఎంతసేపు ఆడతావు. హౌ లాంగ్ డు యూ ప్లే క్రికెట్ ఇన్ రాజన్స్ గార్డెన్. యూ ప్లే క్రికెట్ ఫర్ 3 hours ఇన్ రాజన్స్ గార్డెన్. రాజన్ యొక్క తోటలో నువ్వు 3 గంటల పాటు క్రికెట్ ఆడతావు. ఓకే, వై, ఎందుకని ఆడతావు. వై డు యూ ప్లే క్రికెట్ ఇన్ రాజన్స్ గార్డెన్. నువ్వు రాజన్ యొక్క తోటలో ఎందుకని క్రికెట్ ఆడతావు. యూ ప్లే క్రికెట్ ఇన్ రాజన్స్ గార్డెన్ ఫర్ యువర్ ఫిట్నెస్. నీ యొక్క బాడీ ఫిట్నెస్ కోసం, నీ యొక్క దేహ దారుఢ్యాన్ని పెంచుకోవడం కోసము నువ్వు రాజన్ యొక్క తోటలో క్రికెట్ ఆడుతూ ఉంటావు. నెక్స్ట్ వన్ హూ, ఎవరితో నువ్వు. ఫర్ ఎగ్జాంపుల్ విత్ అనేది కలుపుకున్నాము. హూ డు యూ ప్లే విత్ ఇన్ రాజన్స్ గార్డెన్. హూ డు యూ ప్లే విత్ ఇన్ రాజన్స్ గార్డెన్. రాజన్ యొక్క తోటలో నువ్వు ఎవరితో కలిసి ఆడుతూ ఉంటావు. యూ ప్లే విత్ యువర్ ఫ్రెండ్స్ ఇన్ రాజన్స్ గార్డెన్. రాజన్ యొక్క తోటలో నువ్వు నీ యొక్క స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతూ ఉంటావు. నెక్స్ట్ వన్ ఆ తర్వాత విచ్ అనేది తీసుకున్నాము. ఏది అనేటువంటి మీనింగ్ లో. సో విచ్ గేమ్ డు యూ ప్లే ఇన్ రాజన్స్ గార్డెన్ అంటే రాజన్ యొక్క తోటలో నువ్వు ఏ గేమ్ ని ఆడుతూ ఉంటావు. యూ ప్లే క్రికెట్ ఇన్ రాజన్స్ గార్డెన్. రాజన్ యొక్క తోటలో నువ్వు క్రికెట్ ని ఆడుతూ ఉంటావు. ఇట్లా మనం చెప్పుకుంటూ పోవచ్చు. నెక్స్ట్ వన్ థర్డ్ పర్సన్ లోనే ఇప్పుడు ఫస్ట్ పర్సన్ చూసాము, ఒకటి ఐ తీసుకున్నాము, సెకండ్ పర్సన్ లో యూ తీసుకున్నాము, మిగతా అన్ని కూడా సేమ్. థర్డ్ పర్సన్ లో దే తీసుకున్నాము, థర్డ్ పర్సన్ లో మిగతా వాటికన్నిటి కూడా అదే రూల్ అప్లై అవుతుంది. సో దే తీసుకున్నాము, దే. సో ఫర్ ఎగ్జాంపుల్, సో దే ప్లే క్రికెట్ ఇన్ రాజన్స్ గార్డెన్ ఎవ్రీ సండే. ప్రతి ఆదివారం వాళ్ళు రాజన్ యొక్క తోటలో క్రికెట్ ఆడుతూ ఉంటారు. సో వాట్ గేమ్ డూ దే ప్లే ఇన్ రాజన్స్ గార్డెన్
అంటే వాళ్ళు రాజన్ యొక్క తోటలో ఏ ఆట ఆడుతూ ఉంటారు? దే ప్లే క్రికెట్ ఇన్ రాజన్స్ గార్డెన్. రాజన్ గారి యొక్క తోటలో వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉంటారు. నెక్స్ట్ వెన్ తీసుకున్నాం. వెన్ డూ దే ప్లే క్రికెట్ ఇన్ రాజన్స్ గార్డెన్? అంటే రాజన్ గారి తోటలో వాళ్ళు ఎప్పుడు క్రికెట్ ఆడుతూ ఉంటారు? దే ప్లే క్రికెట్ ఇన్ రాజన్స్ గార్డెన్ ఎవ్రీ సండే. ప్రతి ఆదివారం వాళ్ళు రాజన్ తోటలో క్రికెట్ ఆడుతూ ఉంటారు. నెక్స్ట్ వన్ వేర్ తీసుకున్నాం. వేర్ డు దే ప్లే క్రికెట్ ఎవ్రీ సండే? ప్రతి ఆదివారం వాళ్ళు క్రికెట్ ఎక్కడ ఆడతారు అంటే దే ప్లే క్రికెట్ ఇన్ రాజన్స్ గార్డెన్ ఎవ్రీ సండే. ప్రతి ఆదివారం వాళ్ళు రాజన్ గారి యొక్క తోటలో క్రికెట్ ఆడుతూ ఉంటారు. నెక్స్ట్ వన్ హౌ, ఎలా ఆడతారు? హౌ డు దే ప్లే క్రికెట్ ఇన్ రాజన్స్ గార్డెన్? They play cricket very happily in Rajan's garden. రాజన్ యొక్క తోటలో వాళ్ళు చాలా సంతోషంగా క్రికెట్ ఆడతారు. ఆ తర్వాత హౌ లాంగ్, ఎంతసేపు ఆడతారు? హౌ లాంగ్ డు దే ప్లే క్రికెట్ ఇన్ రాజన్స్ గార్డెన్? రాజన్ యొక్క తోటలో వాళ్ళు ఎంతసేపు క్రికెట్ ని ఆడతారు? దే ప్లే క్రికెట్ ఫర్ 3 hours ఇన్ రాజన్స్ గార్డెన్. రాజన్ యొక్క తోటలో వాళ్ళు 3 గంటల పాటు క్రికెట్ ని ఆడుతూ ఉంటారు. నెక్స్ట్ వై, ఎందుకని వాళ్ళు ఆడతారు? వై డు దే ప్లే క్రికెట్ ఇన్ రాజన్స్ గార్డెన్? ఎందుకని ఆ తోటలో వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉన్నారు? దే ప్లే క్రికెట్ ఇన్ రాజన్స్ గార్డెన్ ఫర్ దేర్ ఫిట్నెస్. అంటే వాళ్ళ శరీరాన్ని దేహదారుఢ్యం కోసం వాళ్ళు ఆ క్రికెట్ ని అక్కడ ఆడుతూ ఉన్నారు. నెక్స్ట్ వన్ హూ, ఇక్కడ మళ్ళీ విత్ కలుపుతాము. హూ డు దే ప్లే విత్ ఇన్ రాజన్స్ గార్డెన్? హూ డు దే ప్లే విత్ ఇన్ రాజన్స్ గార్డెన్? వాళ్ళు రాజన్ యొక్క తోటలో ఎవరితో కలిసి ఆడుతున్నారు? దే ప్లే విత్ దేర్ ఫ్రెండ్స్ ఇన్ రాజన్స్ గార్డెన్. ఆ తోటలో వాళ్ళు తమ యొక్క మిత్రులతో కలిసి ఆడుతూ ఉన్నారు. హూజ్ కూడా తీసుకుందాం. హూజ్ అంటే ఎవరి యొక్క. ఓకే, ఇన్ అనే మాట చేరుద్దాం. ఎవరి తోటలో? ఇన్ హూజ్ గార్డెన్ డు దే ప్లే క్రికెట్? దే ప్లే క్రికెట్ ఇన్ రాజన్స్ గార్డెన్. అంటే ఎవరి తోటలో వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు అని ప్రశ్న వేసినప్పుడు రాజన్ యొక్క తోటలో వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు అనేది సమాధానం. నెక్స్ట్ వన్ విచ్. ఓకే, విచ్ గేమ్ డు దే ప్లే ఇన్ రాజన్స్ గార్డెన్? రాజన్ యొక్క తోటలో వాళ్ళు ఏ ఆట ఆడుతున్నారు? దే ప్లే క్రికెట్ ఇన్ రాజన్స్ గార్డెన్. రాజన్ యొక్క తోటలో వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉన్నారు. నెక్స్ట్ వన్, ఆ తర్వాత థర్డ్ పర్సన్ తీసుకున్నాము. థర్డ్ పర్సన్ లో హీ, షీ, ఇట్, రోజీ, రాజు, వెంకట్, మనోజ్. ఏ సింగులర్ నౌన్ అయినా ఏమైనా రావచ్చు. ఓకే, ఇందులో మనము ఒక ఎగ్జాంపుల్ కోసము హీ తీసుకుందాం. మిగతా అన్నిటి కూడా అదే రూల్ అప్లై అవుతుందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. హీ తీసుకుంటే ఇక్కడ మాత్రం మనం డస్ ఉపయోగించాలి. సో థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చేసరికి మామూలుగా అసెర్టివ్ సెంటెన్స్ లో మనం వెర్బ్ కి ఎస్, ఈఎస్ కలుపుతాము. కానీ క్వశ్చన్స్ లో మాత్రము మనము డస్ అని ఉపయోగిస్తాము. కానీ మళ్ళీ వెర్బ్ 1 కి ఎస్ గానీ ఈఎస్ గానీ కలపకూడదు. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే రైట్, ఇప్పుడు చూద్దాం. హీ ప్లేస్ క్రికెట్ ఇన్ రాజన్స్ గార్డెన్ ఎవ్రీ సండే. అతను ప్రతి ఆదివారము రాజన్ గారి తోటలో క్రికెట్ ఆడుతూ ఉంటాడు. దీనికి ప్రశ్నలు చూద్దాం. ఇప్పుడు డస్ ఉపయోగించాలి, వెర్బ్ 1 ఉపయోగించాలి. వెర్బ్ 1 తర్వాత ఎస్ గానీ ఈఎస్ గానీ క్వశ్చన్స్ లో వాడకూడదు. ఓకే రైట్. వాట్ గేమ్ డస్ హీ ప్లే? వాట్ గేమ్ డస్ హీ ప్లే ఇన్ రాజన్స్ గార్డెన్? రాజన్ యొక్క తోటలో అతను ఏ ఆట ఆడతాడు? హీ ప్లేస్ క్రికెట్ ఇన్ రాజన్స్ గార్డెన్. రాజన్ గారి తోటలో అతను క్రికెట్ ఆడుతూ ఉంటాడు. నెక్స్ట్ వన్ వెన్. వెన్ డస్ హీ ప్లే క్రికెట్ ఇన్ రాజన్స్ గార్డెన్? రాజన్ గారి తోటలో అతను ఎప్పుడు క్రికెట్ ఆడతాడు? హీ ప్లేస్ క్రికెట్ ఇన్ రాజన్స్ గార్డెన్ ఎవ్రీ సండే. ప్రతి ఆదివారం అతను రాజన్ గారి తోటలో క్రికెట్ ఆడుతూ ఉంటాడు. ఆ తర్వాత వేర్ తీసుకున్నాము. ఎక్కడ? వేర్ డస్ హీ ప్లే క్రికెట్? అతను ఎక్కడ క్రికెట్ ని ఆడుతూ ఉంటాడు? హీ ప్లేస్ క్రికెట్ ఇన్ రాజన్స్ గార్డెన్. రాజన్ గారి యొక్క తోటలో అతను క్రికెట్ ఆడుతూ ఉంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ వన్ హౌ తీసుకున్నాం. ఎలా ఆడుతూ ఉంటాడు? హౌ డస్ హీ ప్లే క్రికెట్ ఇన్ రాజన్స్ గార్డెన్? ఎలా రాజన్ గారి తోటలో అతను క్రికెట్ ఆడుతూ ఉంటాడు అంటే హీ ప్లేస్ క్రికెట్ వెరీ జాయ్ఫుల్లీ ఇన్ రాజన్స్ గార్డెన్. చాలా ఆనందంతో అతను ఆ తోటలో క్రికెట్ ఆడుతూ ఉంటాడు. నెక్స్ట్ వన్ హౌ లాంగ్. ఎంతసేపు ఆడతాడు? హౌ లాంగ్ డస్ హీ ప్లే క్రికెట్ ఇన్ రాజన్స్ గార్డెన్?
he plays for 3 hours in Rajan's garden. అతను ఎంతకాలం పాటు ఆ తోటలో ఆడతాడు అని చెప్పినప్పుడు అతను 3 గంటల పాటు ఆ తోటలో ఆడతాడు. నెక్స్ట్ వన్, వై, ఎందుకని. వై డస్ హీ ప్లే ఇన్ రాజన్స్ గార్డెన్. రాజన్ యొక్క తోటలో అతను ఎందుకు ఆడుతున్నాడు. హీ ప్లేస్ దేర్ ఫర్ హిస్ ఫిట్నెస్. అంటే తన యొక్క శరీర దేహదారుఢ్యాన్ని నిర్మించుకోవడం కోసము అతను ఆడుతున్నాడు. ఓకే, నెక్స్ట్ హూ, ఎవరితో కలిసి ఆడుతున్నాడు. ఓకే, ఇక్కడ విత్ అనేది కలుపుకున్నాం అనమాట. ఓకే, రైట్. సో హూ డస్ హీ ప్లే విత్ ఇన్ రాజన్స్ గార్డెన్. రాజన్ యొక్క తోటలో ఎవరితో కలిసి అతను ఆడుతున్నాడు. హీ ప్లేస్ విత్ హిజ్ ఫ్రెండ్స్ ఇన్ రాజన్స్ గార్డెన్. ఓకే, రాజన్ యొక్క తోటలో అతను క్రికెట్ తన మిత్రులతో కలిసి ఆడుతున్నాడు. నెక్స్ట్ హూజ్, ఎవరి యొక్క. ఓకే, ఇన్ హూజ్ గార్డెన్ డస్ రాజన్ ప్లే క్రికెట్. ఎవరి తోటలో రాజన్ క్రికెట్ ఆడుతున్నాడు. ఓకే, హీ ప్లేస్ క్రికెట్ ఇన్ రాజన్స్ గార్డెన్. రాజన్ యొక్క గార్డెన్ లో అతను క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. నెక్స్ట్ వన్, ఇక విచ్ తీసుకున్నాం. విచ్ అంటే ఏది. ఓకే, సో విచ్ గేమ్ డస్ హీ ప్లే ఇన్ రాజన్స్ గార్డెన్. రాజన్ యొక్క తోటలో అతను ఏ గేమ్ ని ఆడుతున్నాడు. హీ ప్లేస్ క్రికెట్ ఇన్ రాజన్స్ గార్డెన్. రాజన్ యొక్క తోటలో అతను క్రికెట్ ని ఆడుతూ ఉన్నాడు. కాబట్టి మిత్రులారా, నౌ వీ హావ్ లెర్న్డ్ హౌ టు ఫార్మ్ క్వశ్చన్స్ in simple present tense by using these WH interrogatives. ఓకే, వీటిని మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో జనరల్ గా, రెగ్యులర్ గా, హ్యాబిచువల్ గా అంటే సాధారణంగా అలవాటు ప్రకారము రోజువారీ మనం అవతల వ్యక్తులు చేసేటువంటి పనుల గురించి, అలాగే ఇటర్నల్ ట్రూత్స్ ఎప్పటికీ అది శాశ్వతము సత్యము అని తెలిసిన విషయాల గురించి, మరి ఇంకా చాలా విషయాల గురించి మనము ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో క్వశ్చన్స్ తయారు చేసి అడగవచ్చు అనమాట. అడగడానికి దీన్ని మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఓకే డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద సెకండ్ లెసన్ in the simple present tense. Now we will go for the third lesson with linking verbs or be form verbs in the next class. Okay, thank you for watching this video. Please subscribe if you like my videos. Bye. Thank you very much.